నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రైతుల దశాబ్దాల కల నెరవేరుస్తూ భూములపై పూర్తిస్థాయి హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. అటుకుబానుపాలెంలో జరిగిన కార్యక్రమానికి తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్తో కలిసి రైతులకు కొత్త పాసు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వే ప్రక్రియ ద్వారా భూ రికార్డులను ఆధునీకరించామని, దీనివల్ల భూ వివాదాలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. అత్యాధునిక క్యూఆర్ కోడ్ మరియు భద్రతా ఫీచర్లతో కూడిన ఈ పాస్ పుస్తకాలు రైతుల భూమికి రక్షణ కవచంలా పనిచేస్తాయని ఆయన తెలిపారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో చింతమనేని అబ్బాయి, తహసీల్దార్ జి ప్రసాదరావు, చిటికెల శ్రీనివాసు, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, కుర్ర వెంకట్రమణ, తమరాన రామకృష్ణ, తమరాన సత్యనారాయణ, మంతన గంగాధర్, డాక్టర్ పలక సోమేశ్వరరావు, సుర్ల నానాజీ, బెక్కం సూరిబాబు, జి అప్పన్న, తోలం వీరబాబు, చిర్ర వీర గణేశ్వరరావు, జి దేవుడు, ఎం సత్యబాబు, తుమ్మలపల్లి నాని పాల్గొన్నారు. మన తుని మండలంలో 23 పంచాయతీలు ఉన్నాయి. 23 పంచాయతీల్లో కూడా మన మండలం మొత్తం మీద ఫస్ట్ వచ్చిన పాస్ పుస్తకాలు అటుకుబానుపాలెం గ్రామానికి వచ్చాయి. ఎందువల్లంటే ఎంఆర్ఓ గారు చెప్పినట్టు రైతు బాగుండాలి, దానికి ఒక భూమి అంటే ఒక సెంటిమెంట్ అన్న ఉద్దేశంతో ఈశాన్యంలో ఉన్నటువంటి ఈ అటుకుబానుపాలెం గ్రామంలో ముందు ఇవ్వాలి అని తుని మీ అందరి ఆశీస్సులతోటి మన 2024 ఎలక్షన్లో మీ ఆశీస్సులతో కూడా నెగ్గినటువంటి యనమల దివి గారు ఆదేశించడం. మరి మొన్నే యనమల దివి గారు ఇక్కడ చాలా ప్రోగ్రాలు తిరిగారు. మరి ఆ మేడం గారు రాలేని ఎడల మమ్మల్ని అందరినీ కూడా మండల నాయకుల్ని అలాగే ఎంఆర్ఓ గారిని అందరినీ వెళ్ళి మరి నా కోసం వాయిదా వేయకూడదన్న ఉద్దేశంతో ఈ రోజు తక్షణం వచ్చిన పాస్బుక్ని రైతులకు అందజేయండి. ముందు రైతు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఈ పాస్ పుస్తకాలు తీసుకుని చాలా మంది లోన్లు కూడా బ్యాంకులో లోన్ తీసుకుంటుంటారు అని ఆదేశించడం. అలాగే మనందరి అభిమాన నాయకులు యనమల రామకృష్ణుడు గారు కూడా చెప్పడం, మేడం గారు దివ్య గారు చెప్పడం ఆదేశాల మేరకు ఈ రోజు మీ గ్రామం రావడం జరిగింది. మరి ఈ రోజు మీరు ఎంతో చక్కగా ఎంఆర్ఓ గారు కానీ ఏదైనా ఉన్నటువంటి ఇప్పటి వరకు మాట్లాడినటువంటి నాయకులు కానీ అందరూ కూడా అన్ని విషయాలు తెలియచెప్పారు. మరి ఈ పాస్బుక్లు ఇంత చక్కగా రాజముద్రతోటి మనం పోయిన గవర్నమెంట్ లో చాలా భయోందాలకు గురయ్యాం. ఎందువల్లంటే రాళ్ళ మీద ముఖ్యమంత్రి గారి ఫోటోలు, అప్పుడు ముఖ్యమంత్రి గారి ఫోటోలు, అలాగే పాస్బుక్ల మీద అప్పుడు ముఖ్యమంత్రి గారి ఫోటోలు, మన వంశపరంగా మన తాతల దగ్గర నుంచి ముత్తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి భూమికి మనం హక్కుదారులు. దానివల్ల భూమి అన్నది మనది. ఆ ఉద్దేశంతో ఆ రోజు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్ గా నన్ను మీరు ముఖ్యమంత్రిగా నెగ్గించో నేను మీ భూమి మీద హక్కు మీకు ఉండేలాగా, భూమి పైన మా ఫోటోలు ఉండకుండా మీ ఫోటోలు ఉండేలాగా, మీ భూమిని ఎవ్వరూ కూడా ఆక్రమణ కానీ రికార్డుల ద్వారా మార్పులు కానీ దొంగతనాలు జరగకుండా మీ భూమి మీరే మీ వేలుముద్ర మీరు తంబేసినచో మారేలాగా చేస్తాను, మీకు రక్షణగా మీ భూమికి మీకు రక్షణగా ఉంటానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మీ ఫోటోలతోటి ఈ రోజు ఈ పాస్ పుస్తకాలు జారీ చేయడం జరిగింది రాజముద్రతో. దాన్ని మళ్ళీ కార్యక్రమం పెట్టి ఈ పాస్బుక్లు ఎక్కడన్నా తప్పులు ఉండొచ్చు. మన రీసర్వే జరిగాయి. రీసర్వే జరిగినప్పుడు ఆ గవర్నమెంట్ లో రీసర్వే జరిగినప్పుడు కొన్ని తప్పులు ఉన్నాయి. ఆ తప్పులన్నీ కూడా సరిచేసి మీకు సక్రమంగా బ్యాంకులకు లోన్కి వెళ్ళినప్పుడు ఏదైతే ఇబ్బంది లేకుండా సరిచేయమని కూడా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేయడం. అలాగే మన ఎంఆర్ఓ గారు కూడా చాలా మంచి వ్యక్తి. మీరు మీ భూమి తప్పుగా ప్రేమ ఉంటే మీ గ్రామంలో సచివాలయ సర్వేరు ఉంటారు, బిఆర్ఓ ఉంటారు. వీరి వల్ల కూడా కారణం ఏదైనా ఉంటే ఎంఆర్ఓ గారు చూస్తారు.
చూసి ఇప్పుడే ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకుని మీకు ఈ పాస్ పుస్తకాలు ఎప్పుడైతే ఇచ్చారో దాంట్లో 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీ దగ్గర దస్తావేజులు ఉంటాయి. ఈ దస్తావేజుల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లు కానీ ఎక్స్టెంట్ కానీ అంటే విస్తీర్ణం మీరు ఒకసారి చెక్ చేసుకుని మీ విఆర్ఓ గారి ద్వారా ఇదిగో నా భూ తక్కువ పడింది లేకపోతే చెట్లు తక్కువ పడిందని క్లియర్ కట్ గా చెప్పండి. చెప్తే వెంటనే సరి చేస్తారు ఎంఆర్ఓ గారు. సరి చేసి మళ్ళీ మీకు దాన్ని రెక్టిఫై చేస్తారు. ఈ అవకాశాన్ని ఎట్టి కోసం ఉపయోగించుకోవాలి. అలాగే మరి ఈ కార్యక్రమం సందర్భంగా ఈ సంవత్సరంలో గవర్నమెంట్ వచ్చిన సంవత్సరంలో మన ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అలాగే పల్లికి వందనం కానీ ఇవన్నీ కూడా రైతు భరోసా కానీ అన్నదాత సుఖీభవ ఇటువంటి మీరు ఎవరైనా అర్హులయ్యుండి ఎవరైనా రాని వాళ్ళు ఉందంటే మీ గ్రామంలో మీ నాయకుడికి తెలియపరచండి, మీ సచివాలయం సిబ్బందికి తెలియపరచండి. అది వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి మీకు వెంటనే కూడా అర్హులైన వరకు వచ్చేలా చేసే బాధ్యత ఎమ్మెల్యే గారు మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. అలాగే ఎవరైనా సరే అలాగే ఇంకా డ్రైన్ లేకపోయినా రోడ్లు లేకపోయినా మళ్ళీ మీ గ్రామానికి ఇప్పుడు మళ్ళీ 10-15 లక్షల రూపాయలు మళ్ళీ ఎమ్మెల్యే గారు మీకు శాంక్షన్ చేస్తున్నారు. మళ్ళీ ఆటోమేటిక్ గా ఈ రోజు ఎమ్మెల్యే గారు వచ్చి మీ గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా జారీ చేయాలన్న ఉద్దేశంతో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారికి ఇప్పుడు ప్రోగ్రాం ఉండడం వల్ల రాలేకపోయారు. ఇంకో రోజు మళ్ళీ మీ గ్రామం ప్రజా దర్బార్ మీ గ్రామం పెడతారు. ఇంకా మీ గ్రామంలో మంచి పేరు వచ్చే విధంగా గ్రామానికి మీకు ఏదైతే రైతులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి అవసరాలు ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒక అప్లికేషన్ ద్వారా రిప్రజెంటేషన్ ఇస్తే తక్షణం కూడా అది ఆ పని పూర్తి చేయడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఎవరైతే ఉన్నారో మీ గ్రామంలో రెవెన్యూ పండుగలు ఎవరైతే చేసుకుంటున్నారో పాపం నిరుపేదలు చేసుకుంటుంటారు. చాలా కాలం నుంచి 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి మీరు పండుగలు బాగు చేసుకుంటుంటారు మొక్కలుగా చేసుకుని. అటువంటి ఎవరైతే సాగు చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా మీరు రేపు ప్రజా దర్బార్ ఎమ్మెల్యే గారు పెట్టినప్పుడు మీరు మీ అప్లికేషన్ ద్వారా నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కొండపూలు చేసుకున్నాను, ఇందులో నేను జీడి మొక్కలు వేసుకున్నాను అని మీరు క్లియర్ కట్ గా చెప్పినట్లయితే ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యే గారు ఆదేశించి సర్వే విఆర్ఓ గారిని పంపించి మీరు ఏదైతే విస్తీర్ణం సాగు చేసుకుంటున్నారో దానికి మీకు పట్టాలు కూడా ఇచ్చి మీకు ఆ పట్టాల ద్వారా కూడా బ్యాంకులో లోన్లు ఇచ్చే విధంగా ఆ లోన్ల ద్వారా మళ్ళీ మీరు అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఉపయోగపడే విధంగా కూడా ఈ ప్రభుత్వం మీకు సపోర్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. అలాగే ఎవరైతే పెన్షన్లకు అర్హులయ్యి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ సచివాలయంలో ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకున్నారు. మీరు ఎట్టి కోసం అప్లికేషన్స్ అప్లై చేయాలి. ఎందువల్లంటే కొత్త పెన్షన్ కూడా త్వరలోనే మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఆన్లైన్ లో ఓపెన్ అవుతాయి. మీరందరూ కూడా రెడీగా ముందుగా అప్లికేషన్ ఇచ్చినట్లయితే అప్లోడ్ చేస్తారు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రోజున ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతు ముఖ్యంగా ఆదుకోవాలి. రైతు ఉంటేనే గ్రామం ఉంటది, రైతు ఉంటేనే కుటుంబం బాగుపడుతుంది, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటది, రైతు బాగుంటేనే ప్రపంచం బాగుంటది. ఎందువల్లంటే రైతు బాగుండి పంట పండించి ఎప్పుడైతే మన రైతే అన్నం తినడానికి రైతే పంట పండిస్తున్నాడు. దానివల్ల రైతు బాగుండాలనే ఉద్దేశంతో మరి వ్యవసాయం మీద కొంత రాబడి రావట్లేదు. రైతు బాగుండాలన్న ఉద్దేశంతో సంవత్సరానికి 20,000 రూపాయలు ఎట్టి పరిస్థితిలో పెట్టుబడిగా ఇచ్చి అన్నదాత సుఖీభావంతో రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చిన నాటి ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు మరి మనందరికీ అన్నదాత సుఖీభావం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చేసినటువంటి అయితే కొంతమంది అయితే ఇప్పుడు నాటగారు చెప్పినట్టు కొద్ది తప్పులు ఉన్నాయని చెప్పారు. రీసర్వేలో కొద్దిగా పొరపాటు జరిగినాయి. కొద్దిగా 10% తక్కువ అని చెప్పారు. అయితే ఎంఆర్ఓ గారు చెప్పారు సరి చేస్తారు అలాగనేసి జరిగితే మొత్తం ఏది ఇబ్బంది పడక్కర్లేదు. అప్పుడు జరిగి రీసర్వే ఇప్పుడే ఈ గవర్నమెంట్లో కాదు. ఈ గవర్నమెంట్ అయితే ఏం జరగదు, అన్ని సరి చేస్తారు కాబట్టి ఎవరు ఇందులో భయపడే పని అయితే ఏం లేదు. ఇప్పుడు కూడా వచ్చారు, ఇప్పుడు కూడా ఎక్కడ చెప్పారు ఎంఆర్ఓ గారు ఇప్పుడే చెప్పారు ఎవరు భయపడతాను చేస్తాం కంగారు పడకుండా అన్ని చెప్పారు. దాని గురించి అందరూ ఈ విషయంలో సరిపడిన వాళ్ళందరూ పాస్ పుస్తకం తీసుకోండి, తేడా వచ్చిన సరి చేసి పెడతారు కాబట్టి
ఇబ్బంది పడే పని లేదు. ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక భరోసా, రైతు పట్టాదారు పాస్ పుస్తకం నా దగ్గర ఉందంటే నా భూమి నా చేతిలో ఉంది, నా ఇంట్లో ఉంది అనేటటువంటి ఒక భరోసా. దీనిని 100% ఫుల్ఫిల్ చేయడం కోసం గవర్నమెంట్ డే 1 వచ్చి నుంచి కూడా సో ఫుల్ ప్రూఫ్ అంటాం. అంటే ఫుల్ ప్రూఫ్ అంటే ఏ రకమైనటువంటి తప్పిదాలకి అవకాశం లేకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా అన్టాంపర్డ్ అంటే ట్యాంపర్ చేయలేని విధంగా మనకి ఒక పాస్పోర్ట్ లాగా పాస్ పుస్తకాన్ని తయారు చేసి, దీని మీద కూడా చూడండి ఆంధ్రప్రదేశ్ ఎంబ్లం మాత్రమే ఉంటది. ఎవరి ఫోటోలు, ఏ నాయకుల ఫోటోలు ముద్రించబడలేదు. కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి ఎంబ్లం మాత్రమే ఉంటది. అలాగే ఈ పాస్ పుస్తకం లోపల చూసినట్లయితే ప్రతి పేజీలో కూడా మీరు ఇక్కడ ఏదైనా చేతులతో రాసేసి కొట్టేసుకుని, గతంలో మనం చూసాం పాస్ పుస్తకాలంటే విఆర్ఓలు కానీ ఇంకా రకరకాలైనటువంటి కాస్త తప్పుడు వ్యవహారాలు చేసేవాళ్ళు. కానీ ఏం చేసేవారంటే పుస్తకాల్లో రైటింగ్స్ ఉంటే వాటిని అరెస్ట్ చేయడము, తిరిగి రాయడము, అలాగే ప్రింటింగ్స్ లో కూడా జాగ్రత్తగా రుద్దడం చేసేవారు. ఒకవేళ ఎవరైనా దీంట్లో కూడా ప్రింటింగ్స్ లో కూడా ఇప్పుడు ఇంకా చాలా రకాలు వచ్చాయి కదా, ప్రింటింగ్స్ లో కూడా ఏమైనా మార్పు చేయాలనుకున్నా పక్కన QR కోడ్ ఉంది. సో QR కోడ్ అంటే మనం సెల్ ఫోన్ తో కూడా స్కాన్ చేసుకోవచ్చు. సెల్ ఫోన్ తో స్కాన్ చేసినప్పుడు ఈ పేజ్ ఎలా ఉందో ఆ పేజ్ యాజ్ ఇట్ ఈజ్ గా మీ సెల్ ఫోన్ లో కనపడుతుంది. ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులు అతను కనుక సొంతంగా చేసేసుకున్నట్లయితే అవి ఆన్లైన్ లో నమోదు కావు. పక్కన ఉన్నటువంటి QR కోడ్ మాత్రం వాస్తవంగా ఇది ఎలా ఉందో అలాగే మనకి చూపిస్తూ ఉంది. ఇందులో చూసినట్లయితే రైతు తాలూకు చాలా వివరాలు గతంలో హరివరిగా మనం ఈ రీసర్వే అనేది కార్యక్రమం అనేది పూర్తి చేశాం. ఈ రీసర్వే కార్యక్రమం హరివరిగా పూర్తి చేయడంలో ఏమైందంటే చాలా మంది రైతుల పేర్లు, ఆధార్ నంబర్లు, చిరునామాలు, కులము, జెండరు ఇవన్నీ కూడా ఫోటోలతో సహా తప్పు తడకలు వచ్చినాయి. దీనివల్ల ఏమైందంటే రైతులకి ఈ లోనింగ్ టైంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. పేరు తప్పు ఉంటే బ్యాంకర్ లోన్ ఎక్కడ ఇస్తాడు, ఇవ్వడు. కాబట్టి ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే చాలా ఏ రకమైనటువంటి ఫుల్ ప్రూఫ్ అంటాం అంటే ఏ రకమైనటువంటి తప్పులకి అవకాశం లేనటువంటి పాస్ పుస్తకాలని 2-3 సార్లు అందరికి ఇంతకు పూర్వం ఆల్రెడీ మనం మీ అందరితోని ఒకసారి ఈకేవైసీ ఎంచుకున్నాం, మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని. ఇప్పుడు ఈ పాస్ పుస్తకం మీకు అందినట్లు రుజువు చేసే విధంగా ఈకేవైసీ మరొకసారి వేయించుకొని ఈ పాస్ పుస్తకం గౌరవ నాయకుల చేతుల మీదుగా మీకు అందించబడుతుంది. సో ఈ పాస్ పుస్తకంలో తెలుగులోని, ఇంగ్లీష్ లోని మీ పేర్లు, చిరునామాలు, ఇందాక చెప్పినటువంటి ఆధారు, మొబైల్ నెంబరు అన్ని కూడా ఉంటాయి. అన్ని వివరాలని మీరు మరొకసారి చెక్ చేసుకోవచ్చు. అలాగే 5వ పేజీలో చూసినట్లయితే ఇది కొత్త ఆస్పెక్ట్. దీనిలో ఏంటంటే మీకు ఇంతకు పూర్వం మీ పాస్ పుస్తకంలో సర్వే నెంబరు, విస్తీర్ణము, పేరు, ఫోటో వివరాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు భూమి ఏ రకంగా ఉంటది అనేది భూమి పటం ఉంటది అన్నమాట. మనకి ఆ భూమి ఏ రకమైన ఏ షేప్ లో ఉంది, దాని హద్దులు ఎలా ఉన్నాయి అనే వివరాలు కూడా చాలా క్లియర్ గా మీకు భూమి హద్దులు మీకు ఇవ్వబడతాయి. మీరు దాన్ని కూడా మీ సెల్ ఫోన్ లో QR కోడ్ లో చేసుకోవచ్చు. ఇంకొకటి మీ అందరికీ చెప్తున్న ఇవాళ సెల్ ఫోన్ ఇది ఒకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం తయారు చేయబడినటువంటి కంప్యూటర్ కంటే 100 రెట్లు పవర్ఫుల్. ఒక రకంగా చెప్పాలంటే అది చేసే పనితో పోల్చితే ఇది చేసే పని చాలా ఎక్కువ. సో మీరు 5వ పేజీలో చూసినట్లయితే మీకు చాలా క్లియర్ గా ల్యాడర్ ఇచ్చారు. ల్యాడర్ అంటే ఏంటంటే ఈ ల్యాడర్ ని ఒక సర్వేర్కి ఇస్తే ఈ రకంగా బొమ్మ తయారు చేయగలుగుతాడు అనమాట. ఆ ఫీల్డ్ ఏ రకంగా ఉంది, ఏ షేప్ లో ఉందని చెప్పి. ఒకవేళ మీ పొలాన్ని ఎవరైనా కబ్జా చేసినా ఏం చేసినా కూడా మీకు ఈ చుట్టూ ఉన్నటువంటి ఇక్కడ టేబుల్ కనబడుతుంది. అంటే మీ చేతిలో పాస్ పుస్తకం లేదు, ఇక్కడ పొలం తాలూకా పటం కనబడుతుంది కదా, పటం కింద ఒక టేబుల్ ఉంది. కొంచెం చిన్నగా ఉన్న అక్షరాలు, కానీ పటం కింద ఉన్నటువంటి ఈ వాల్యూస్ అంటాం, వీటిని లాంగిట్యూడ్, లాంగిట్యూడ్స్ అంటాము, లేదా జియో కోఆర్డినేట్స్ అంటాము. అవన్నీ కూడా మనం గూగుల్లో కొట్టినట్లయితే, గూగుల్ మ్యాప్స్ లో మనం ఎన్ని ఎంటర్ చేసినట్లయితే మీ పొలం నువ్వు అమెరికా, రష్యా ఏ మూలన, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే మీ పొలం బొమ్మ ఆ ఎల్లో కలర్ లో శాటిలైట్ ఇమేజ్ రూపంలో కనబడతా ఉంటుంది. అంటే శాటిలైట్ ఎప్పుడు కూడా 6 to 8 months కి అప్డేట్ అవుతూ ఉంటుంది. సో అంటే నీ పొలం ఇప్పుడు భూమి మీద ఎలా ఉంది అనేది శాటిలైట్ ఇమేజ్ అందరం చూస్తాం కదా, గూగుల్ ఇమేజ్ లో ఎలా కనబడుతుందో అలా కనబడుతుంది అన్నమాట. సో అంటే ఏంటి, ఎంత ట్రాన్స్పరెన్సీ, ఎంత పారదర్శకతని ప్రభుత్వం పాటిస్తుందో మనం ఈ సందర్భంగా గమనించాలి.